నమస్తే వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. కడియం శ్రీహరికి పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ కండవ మీద కేసీఆర్ పేరు మీద గెలిచి పదవులు పైసల కోసం వేరే పార్టీకి పైన నువ్వు మా నీతి నిజాయితీల గురించి మాట్లాడతావా అని ప్రశ్నించారు. చీము నెత్తురుంటే నిరూపించమని అడిగినాం కదా, నీ అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్న నీ ఆంధ్ర అల్లుడి భాగోతం మొత్తం నిరూపిస్తామని దేవనూరులో అటవీ భూముల పక్కన 24 ఎకరాల భూమిని 1 నెల రోజుల కింద నీ బినామీ పేరు మీద కొనలేదా? ఆ భూమికి రోడ్డు వేసుకోవడానికి పక్కన భూమి వాళ్లను బెదిరించలేదా? నీ అధికార అహంకారం, నీ బిడ్డ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని నీ ఆంధ్ర అల్లుడు పోలీస్ రిక్రూట్మెంట్లు ఎలా చేస్తున్నాడు? రెవెన్యూ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలను మొత్తం ప్రజల ముందు పెడతామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. కానీ నేను ఇవాళ ఈ వేదికగా ఇంతకుముందు ఆయన నాకు సవాల్ ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, సవాల్ ఇచ్చిన ఆయనకే చెప్తున్నా, నీకు నిజంగా ఇప్పుడు అందరూ మెన్షన్ చేస్తున్నా ఏదైతే దేవనూరు అటవీ భూముల పక్కన ఆ దేవనూరులో నీవు దొంగతనంగా నీ బినామీ పేరు మీద నీవు భూములు కొన్నవా లేదా? ఆ భూములకు నీవు ఒక జీతగాన్ని పెట్టుకొని గత నెల వరకు కూడా గత సీజన్ల వరకు కూడా వ్యవసాయం చేయించినవా లేదా? రోజు నీ అల్లుడు అక్కడికి వచ్చి నువ్వు నీ అల్లుడు నీ కుటుంబం వచ్చి చూసుకుంటున్నావా లేదా? దాని పక్కనే ఉండే ముప్పారంలో, అదే అడవి భూముల పక్కనున్న ముప్పారంలో నీవు మళ్ళొక 24 ఎకరాలు నెలన్నర కింద మళ్ళా బినామీ పేరు మీద కొన్నవా లేదా? ఆ కొనడానికి నీ అల్లుడు మీ కుటుంబ సభ్యులు వచ్చిందా లేదా? దాని పక్కనే ఉన్న రోడ్లు కొత్తగా నువ్వు వేయించుకోవడానికి పక్కనలతో మంతనాలు చేసి బెదిరించినవా లేదా? 3, ఇవాళ ఏదైతే అటవీ భూములు ఉన్నాయో నిజంగా రైతులకు చెందిన అటవీ భూములని పూర్తిగా క్లియరెన్స్ రాకముందే జాయింట్ సర్వే యొక్క రిపోర్ట్ ఆధారంగా మిగతాయి కూడా పూర్తిగా మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాకుండానే ఎందుకు వాళ్ళని ఎగదోసినావు? వాళ్ళందరికీ పని కాకుండా వాళ్ళందరినీ బెదిరించి చివరికి నువ్వే కాజేయాలని చెప్పి నీ ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఈ 3టికి నువ్వు సమాధానం చెప్పు. ఖచ్చితంగా నీ యొక్క బినామీలు అక్కడ ఉన్నారా లేదా? ఆ దేవనూరు గ్రామస్తులందరినీ అడుగు, ఆ ముప్పారం గ్రామస్తులందరినీ అడుగు. ఎవరైతే నువ్వు రైతులను ఇక్కడ పంపిస్తున్నావో ఆ రైతుల పేరు మీద 1000 ఎకరాలు కొలగొట్టడానికి నువ్వు సిద్ధపడ్డావా లేదా? నీకు ఇవన్నిటికి నిజంగా సమాధానం తెలిసి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు నాకు చిమ్ము నెత్తు లేదని చెప్పి మాట్లాడతావా? బరాబరిగా చెప్తున్నావు. ఇవాళ నీవు ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఇవాళ మొత్తం కూడా నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో నీ యొక్క నీతి కూడా అంతే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ, నీవు ఖచ్చితంగా మాకు చీము నెత్తురున్నది, నిజాయితీగా ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఏవైతే పోరాటం నేర్పిండో, నిజాయితీ నేర్పిండో ఆ నిజాయితీతోనే నీకు కూడా హెచ్చరిస్తున్నాం. పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా అక్కడున్న ప్రజలు నీకు ఓటేసిండ్రు, నీ అల్లునికి ఓటేయలే. అమరావతి రాజధానిలో వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. భూమి పూజలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నటుడు మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మంచు మనోజ్ వెళ్లారు. పోలీసులు మోహన్ బాబు ఇంటికి ఎవరిని అనుమతించడం లేదు. అందరినీ 2 కిలోమీటర్ల దూరం ఆపేస్తున్నారు. పహాడీ షరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తన కారు, విలువైన వస్తువులను దొంగిలించారంటూ మంగళవారం నాడు మనోజ్ నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం చేశారు. గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్లో రీల్స్ చేశారు యువకులు. పెట్రోలింగ్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ యువకులు వీడియోలు తీశారు. పోలీసుల పెట్రోలింగ్ వెహికల్ తీసుకెళ్లి రౌండ్స్ కొట్టిన యువకులు ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ, ఎస్ఈ, ఈఈలు, డిఈఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ వెలుగొండపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2026 జూన్ కల్లా వెలుగొండ రిజర్వేర్ ను నింపి ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పనిచేయమని చంద్రబాబు సూచించారు. జగన్ వెలుగొండను పూర్తి చేసినట్లుగా జాతికి అంకితమంటూ మోసం దగాతో జనాల్ని భ్రమింపజేశాడని అన్నారు. జగన్ ప్రపంచంలో 8వ వింత, చేయని పనులు కూడా చేశామని చెప్పుకోవడంలో తనకు తానే సాటి. 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు 880 కోట్ల పరిహారం అందించవలసి ఉండగా జగన్ ఒక్క రూపాయి పరిహారం అందించలేదు. వెలుగొండ పూర్తవ్వాలంటే ఇంకా 4000 కోట్లు కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వెలుగొండ ప్రాజెక్టు పనులను పునరుద్ధరించాం. టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ తొలగించడానికి కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో బైపాస్ టన్నెల్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాం. హెడ్ రెగ్యులేటర్ టన్నెల్స్, ఫీడర్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఉడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్ కు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతానంటున్నారా? పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకుంటున్నారనుకుంటున్నారా? కష్టపడి చదివి పరుగు పందెల్లో పాసై వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం తప్ప అడ్డదారులు తొక్కము. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ను హెచ్చరించారు. గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తామని, ఆయన ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. నాగార్జున సాగర్ డ్యాం తెలంగాణ వైపు భద్రతా విధుల నుంచి కేంద్ర బలగాలు తప్పుకున్నాయి. డ్యాం అధికారులకు తాము రిలీవ్ అవుతున్నట్లు సమాచారం ఇచ్చిన కేంద్రం బలగాలు బుధవారం ములుగు బెటాలియన్కు బయలుదేరాయి. నాగార్జున సాగర్ డ్యాంను వైజాగ్ బెటాలియన్కు చెందిన కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేఆర్ఎంబీ ఆదేశాల మేరకు బలగాల ఉపసంహరణ జరిగిందని సమాచారం. తాజా పరిణామాలపై కేఆర్ఎంబీ అధికారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రాజెక్టు అధికారులు సమాచారం అందించారు. ములుగు బెటాలియన్కు చెందిన కేంద్ర బలగాల ఉపసంహరణపై నాగార్జున సాగర్ డ్యాం అధికారులు అభ్యంతరం తెలిపారు. पेपर
पेपर వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని సిపిఎం గుంటూరు బాపనీయ కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎన్ భైరవ ప్రసాద్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ గౌసియా బేగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్ వైరప్రసాద్ మాట్లాడుతూ గంగసముద్రం పంచాయతీలోని జగనన్న కాలనీ సమీపంలో ఉన్న సిపిఎం గుంటూరు బాపనీయ కాలనీలో ఇల్లు లేని పేదలు పూరి గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని 10 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నారని ఆయన అన్నారు. నివాసమున్న లబ్ధిదారులకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కాలనీలో శాశ్వత రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజీలు, విద్యుత్తు తదితర మౌలిక వసతులు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాలనీలో అన్ని వసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్నులు తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రతి వార్డులలో, వీధులలో, కాలనీలలో ప్రజా సమస్యలు తెలుసుకున్నామని ఆయన అన్నారు. పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం, పోరుమామిళ్ల పంచాయతీలలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, మురికి నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీటి వల్ల దుర్వాసన రావడంతో అంటువ్యాధులతో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పంచాయతీలలో పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మేరీ, బీబీ ప్రసాద్, ఇక రవి, ఓబులమ్మ, దుర్గయ్య, జేమ్స్, గురువయ్య, విజయ, వెంకటలక్ష్మి, లక్ష్మమ్మ, సాయి, ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్, మేము గత నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, ఈ నెల 9వ తేదీ వరకు సిపిఎం తలబెట్టిన ప్రజా యాత్ర సమస్యల పరిష్కారం కొరకు పోరుమామిళ్ల టౌన్ పరిధిలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలోని వీధుల్లో పర్యటించడం జరిగింది. ఆ పర్యటించడంలో మౌలిక వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. మేము గత 15 సంవత్సరాలుగా పేదలు వేసుకొని జీవనం చేస్తున్నటువంటి కాలనీ గుంటూరు బాపనయ్య కాలనీ. ఆ కాలనీలో 150 నుంచి 200 కుటుంబాలు జీవనం చేస్తూ ఉన్నాయి. అలాంటి కాలనీకి ఇంతవరకు రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఏది కూడా లేదు. అక్కడ జీవనం చేస్తున్న వారికి పాములు, తేళ్లతో అలమటిసిపోతున్నారు. కరెంటు వ్యవస్థ చాలా దీనావస్థగా ఉంది. అయ్యా, ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా మేము ఇంటి పన్ను కడతాం, మా ఇంటి పన్నుకు మీరు డబ్బులు తీసుకొని ఇంటి పన్ను కట్టుకొని మాకు పన్ను ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తామని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. విన్నవించుకున్నా కానీ రేపు మాపు చెప్తున్నారు కానీ ఏ ఒక్కది కూడా ఏళ్ళు ఇంతవరకు ఇంటి పన్ను వేయలేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వం సంబంధించినటువంటి స్థలాలు, భూములు నిరుపేద కుటుంబాల వాళ్ళు వాళ్ళ ఇంట్లో జీవనం చేసుకుంటుంటే ఆ జీవనం చేసుకునే వారికి హక్కు ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని మచ్చమర్రి, మాధవరం, చిలకలడోన గ్రామాలలో బుధవారం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిట్ట ప్రతాప్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్స్, రేషన్ షాప్స్, అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన కూరగాయలు, గుడ్లు, సరుకులు సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మండలాలలో సివిల్ సప్లైస్ అండ్ ఐసిడిఎస్, అలాగే ఎండిఎం వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా, ఆడపాప అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే
పథకానికి సంబంధించి మేము పర్యవేక్షణ చేశాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పర్యవేక్షణలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి ల్యాబ్స్ గ్యాప్స్ లేకుండా ఆ విధంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే కన్నా మేము సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం, ఫైన్లు వేయడం, సస్పెండ్ చేయమని చెప్పి జాయింట్ కలెక్టర్ DGRO అనమాట, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ అని చెప్పి జేసీ గారు ఆమెకు రికమెండ్ చేసి సస్పెండ్ చేయడం అధికారులను, ఇలాంటివన్నీ చర్యలు తీసుకుంటాం. ఈరోజు దాదాపు చాలా అంగన్వాడీ సెంటర్లు, హై స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, మోడల్ స్కూల్స్, రేషన్ షాప్స్ కొన్ని అన్నీ తిరగడం జరిగింది. దాంట్లో మేము ముఖ్యంగా గమనించింది కొద్దిగా ఎగ్ చిన్న సైజులు ఇస్తూ ఉన్నారు. మనకు 50 grams మ్యాండేటరీ, గవర్నమెంట్ మ్యాండేటరీ, అది మేము 45 to 55 మధ్యలో ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం. చాలా లెస్ ఉంది. ఎవరో ఆలీ అనే ఒక కాంట్రాక్టరు, ఆయనకు మేము చెప్పడం జరిగింది రీప్లేస్ చేసుకోండి గ్రేడింగ్ చేసి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఒక గవర్నమెంట్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ మన మంత్రాలయం టౌన్లో, అక్కడ దాదాపు 600 మంది పిల్లలకు 30 గ్రాములతో కందిపప్పు సాంబార్లో దాదాపు 18 kg సాంబార్లో 18 kg వేయాల్సిన పరిస్థితిలో 6 kg వేశారు. ఆ ప్యాకెట్లన్నీ పక్కన పెట్టుకున్నాడు ఆయన. అది 3-man కమిటీకి చెప్పి వాళ్ళను రిమూవ్ చేయమని చెప్పి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 29 వార్డులు, రామ్ నగర్, సుభాష్ కాలనీలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా బాపూజీ, అంబేద్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి యాత్రను ప్రారంభించారు. యాత్ర అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. పాదయాత్ర సాగుతున్న క్రమంలో పలువురు కాలనీ వాసులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈరోజు 17, 16, 17, 29 డివిజన్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పార్టీ కార్యక్రమం ద్వారా పాదయాత్ర ఈ 3 డివిజన్లో చేయడం జరిగింది. డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, చెత్త క్లీనింగ్ సమస్య వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా మేము కమిషనర్ దృష్టికి తీసుకుపోయాం. ఆర్థికపరమైన సమస్యలు కూడా పెట్టి వాడలో, మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ దేశంలో అధికారము, స్వాతంత్రం బ్రిటిష్, ఇంగ్లీష్ వాని చేతిలో ఉన్నప్పటి నుండి ఈరోజు స్వతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్, గాంధీ తాత, అదేవిధంగా మరి నెహ్రూ వ్యక్తి ఈరోజు స్వతంత్రం కొరకు పోరాడి జైలు జీవితం సంవత్సరాల కొద్ది అనుభవించి జైల్లో ఉండి ఈరోజు ఈ దేశమే నాకు ముఖ్యమని పనిచేసినటువంటి నెహ్రూ కుటుంబం. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా మరి పనిచేసి ఈరోజు దళితులకు, అట్టడుగున అణగారినటువంటి పేద వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి రిజర్వేషన్ కల్పించి సమాజంలో, ప్రజాస్వామ్య దేశంలో పేదవాడు సమానంగా బతకాలని ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిని అమిత్ షా, మోడీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తులు గతంలో అహంకారంతో, పదవి అహంకారంతో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని ఈరోజు అనేక ప్రకటనలు చేయడం జరిగింది. మొన్న పార్లమెంట్లో కూడా అమిత్ షా ప్రకటన మీద కూడా గందరగోళమైంది. కనుక ఈరోజు నవ సమాజానికి, ఇక్కడున్నటువంటి యువతకు వాస్తవమైనటువంటి విషయాలు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల చరిత్ర తెలియజేసే కొరకు ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒక స్వతంత్రం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కడియం శ్రీహరి వేసిన సవాళ్లను తాను పల్లా రాజేశ్వరరెడ్డి స్వీకరిస్తున్నానని, నీకు ముహూర్తాల పిచ్చి ఎక్కువ కదా, ముహూర్తం నువ్వే పెట్టంటూ వ్యాఖ్యానించారు. తాను చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అదేవిధంగా అధికారులను తీసుకుని కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్న నీవు నియోజకవర్గానికి గానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు గానీ ఏమైనా అభివృద్ధి పనులు చేశావా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లో మైనింగ్ శాఖ అనుమతి లేకుండా వేలాది ట్రాక్టర్ల మట్టి తరలించిన విషయం ఎత్తి చూపారు. చిలుపూరు దేవస్థానం చైర్మన్ పదవిని ఇందిరా ఒకరికిస్తే పదవీ కాలం పూర్తి కాకముందే కోటి రూపాయలకు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సవాల్ విసురుతా ఉన్నాం. దేవునూరు పరిసర ప్రాంతాల్లో కడియం శ్రీహరి నీవు నీ కుటుంబ సభ్యులతో బినామీ పేర్లతోటి అక్కడ నీకు భూమి ఉన్నదా లేదా? దేవునూరులో గత 2 సంవత్సరాల నుండి నీ కుటుంబ సభ్యులు మీరు పోయి అక్కడ పాలేరుని పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా గత 6 నెలల నుండి ముప్పారం నారాయణగిరికి సంబంధించిన 23 రైతులు దాదాపు 43 ఎకరాల 38 గుంటలు గతంలో పట్టాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటిని కూడా బినామీ పేర్లతోటి మీరు తీసుకున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. 4 నెలల కింద అలాంటి సమాచారం వస్తేనే ఆనాడు కూడా మరి ఆనాడు ప్రెస్లో ఖండించడం జరిగింది. 4-5 నెలలు స్తబ్దంగా ఉన్నారు. మళ్ళీ మార్చిలో స్వయంగా కడియం శ్రీహరి కలెక్టర్ దగ్గరికి పోయి, అంత ఇంట్రెస్ట్ ఎందుకో కలెక్టర్ దగ్గరికి పోయి మార్చి 12నే కలెక్టర్ ఆగమేఘాల మీద ఫారెస్ట్ను విజిట్ చేసి మార్చి 27 నాడు మరి అనాథరైజ్డ్ పొజిషన్కి వెళ్ళి జేసీబీలు బుల్డోజర్ తోటి మొత్తం కూడా ఎక్కడికక్కడ అడవి సంపదను ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యేగా నువ్వు పోయి చూసినవా? వేల ట్రాక్టర్ల మొరం తీయడం జరిగింది మైనింగ్ పర్మిషన్ లేకుండానే. అడవి సంపదకు సంబంధించిన చెట్లను నరికేయడం జరిగింది, కొట్టేయడం జరిగింది. అవన్నీ కూడా ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.